ఇప్పుడు పోలవరం అనేటటువంటి ప్రాజెక్టు ప్రోలయ నాయకుడి మీద పేరు మీదనే వచ్చింది. అది కూడా మనందరం కూడా అడుగుదాం చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రోలయ నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టి తీరాలి అని మన అందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రోలయ కాపయ నాయకులే కనుక లేకపోతే దక్షిణాపథాన్ని తురుష్కుల వశమైపోయి ఉండేది. అన్ని వర్గాల ప్రజలని కలగలుపుకుని రైతులైనటువంటి ప్రోలయ కాపయ నాయకులు మా గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అదే గ్రామం ముసునూరు. ఆ ముసునూరు నాయకుల వంశస్థురాలిగా గర్వపడుతూ ఈ రోజున మీ ముందు ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి మనం అటువంటి గొప్ప గొప్ప నాయకులకి డిఎన్ఏ నుంచి వచ్చాం. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను పరిపాలించి తెల్లవాళ్లను కూడా గడగడలాడించి ఆఖరికి కృష్ణానది వారు పెట్టిన అన్నదానాలతో కృష్ణానది అంతా కూడా నెయ్యి పేరుకుపోయి నల్లని నీళ్ళంతా తెల్లగా మారిపోయిన చరిత్రలు మనం చదువుకున్నాం. అటువంటి వాళ్ళ యొక్క